ప్రతి ఫ్రెషర్, ప్రతి జాబ్ సీకర్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలా, ప్రైవేట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలా, అసలు ఇవి రెండింటికి ఉన్న తేడాలు ఏంటి, ఏది ఎంచుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి కూడా మాట్లాడుతాను. ఫస్ట్, శాలరీ. డబ్బు ఎవరికి ఎక్కువ వస్తుంది? గవర్నమెంట్ జాబులకు వస్తుందా, ప్రైవేట్ జాబులకు వస్తుందా? ఒక మంచి ఎంఎన్సీలో చేరితే ఫస్ట్ శాలరీ 40,000 నుంచి అట్లీస్ట్ బేసిక్ శాలరీ, ఎంఎండిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక్క మాటలో రివ్యూస్ ఇవన్నీ ఇంకా ఇట్స్ సిక్ అయినా, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో అయినా సరే, మెటర్నిటీ లీవ్, లేదా అందరూ ఐటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనే అది ముందుకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీ కామెంట్లో కార్పొరేట్ లేదా గవర్నమెంట్ అని మాత్రమే కాదు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు